నమస్కారం, నేను మీ సాయి ప్రవీణ్. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు ఐఫోన్ ఎక్స్ అన్బాక్సింగ్ మరియు నా ఒపీనియన్స్. ఇప్పుడు మీరు చూస్తున్న డివైస్ 256GB స్పేస్ గ్రే వర్షన్. ముందుగా మనం బాక్స్ని ఓపెన్ చేసే ముందు అసలు బాక్స్లో ఏముంటాయో చూద్దాం. మనకి ఐఫోన్ ఎక్స్ డివైస్, ఇయర్ పాడ్స్ విత్ లైట్నింగ్ కనెక్టర్, లైట్నింగ్ టు హెడ్ఫోన్ జాక్ అడాప్టర్, లైట్నింగ్ టు యూఎస్బి కేబుల్ అండ్ యూఎస్బి పవర్ అడాప్టర్. ఇప్పుడు మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. మీరు చూస్తున్న డివైస్ యూఎస్లో పర్చేస్ చేసింది. సేమ్ ప్రోడక్ట్ అమెజాన్ ఇండియాలో 1,08,000 రూపీస్ ఉంది. ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ని ప్రొవైడ్ చేశాను. లేటెస్ట్ ప్రైస్ కోసం ఒకసారి చెక్ చేయండి. వన్స్ మనం డివైస్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, డివైస్ని ఎలా ఆపరేట్ చేయాలి అని, అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ విత్ యాపిల్ స్టిక్కర్స్. ఐఫోన్ ఎక్స్కి కొంచెం లెర్నింగ్ కర్వ్ అవసరం. అన్ని ఐఫోన్స్లా కాకుండా కొన్ని ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఎందుకంటే హోమ్ బటన్ లేదు కాబట్టి. అన్నింటినీ నా ఫ్యూచర్ వీడియోస్లో కవర్ చేస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే వెంటనే ఇప్పుడు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది స్పేస్ గ్రే వర్షన్. మీరు సిల్వర్ వర్షన్ని చూసినట్లయితే ఇక్కడ మీకు స్టీల్ ఫినిష్ వస్తుంది. కొంచెం సేపు డివైస్ని పక్కన పెట్టి ఇంకా మనకి బాక్స్లో ఏమి ఉన్నాయో చూద్దాం. Here are the earpods with lightning to headphone jack adapter, lightning cable and the charging adapter. ఇక్కడ మీరు చూడొచ్చు పవర్ బటన్ అండ్ సిమ్ కార్డ్ ట్రే రైట్ సైడ్ ఉంటాయి. బాటమ్ సైడ్ స్పీకర్ గ్రిల్ అండ్ లైట్నింగ్ పోర్ట్. ఐఫోన్ ఎక్స్కి 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉండదు కాబట్టి మనం కన్వర్టర్ని యూస్ చేసి హెడ్ఫోన్స్ని కనెక్ట్ చేయాలి. లెఫ్ట్ సైడ్ మనకి వాల్యూమ్ రాకర్స్ అండ్ నోటిఫికేషన్ టాగుల్ బటన్ ఉంటుంది. ఇప్పుడు ఐఫోన్ ఎక్స్ని ఆన్ చేద్దాం. డివైస్ టోటల్గా ఆన్ అయ్యే ముందు ఒకసారి స్పెసిఫికేషన్స్ని చూద్దాం. ఐఫోన్ ఎక్స్లో యాపిల్ A11 బయోనిక్ చిప్ ఉంటుంది. ఇది 5.8 ఇంచ్ ఓలెడ్ డిస్ప్లే విత్ 458 ppiతో వస్తుంది అండ్ ఫ్రంట్ సైడ్ ఇయర్ పీస్తో పాటు ఫేస్ ఐడి సెన్సర్ అండ్ ప్రాక్సిమిటీ సెన్సర్ ఉంటుంది. ఈ ఐఫోన్ ఎక్స్ 64 అండ్ 256GB వేరియంట్స్లో అవైలబుల్లో ఉంటుంది. డివైస్ని ఫేస్ ఐడితో అన్లాక్ చేయొచ్చు అండ్ ఇందులో మీరు సింగిల్ నానో సిమ్ని యూస్ చేయగలరు. కెమెరా గురించి చూస్తే ఐఫోన్ ఎక్స్ డ్యూయల్ 12MP రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది అండ్ ఫ్రంట్ కెమెరా 7MP షూటర్తో వస్తుంది. ఇందులో 2716 mAh బ్యాటరీ ఉంటుంది మరియు ఇది iOS 11 ప్రీలోడెడ్తో వస్తుంది. నౌ లెట్ మీ క్విక్లీ సెటప్ ద స్మార్ట్ ఫోన్. హియర్ ఇస్ ద హోమ్ స్క్రీన్ ఆఫ్ ఐఫోన్ ఎక్స్. ఆల్మోస్ట్ మీకు ఓల్డ్ ఐఫోన్ ఉన్నట్లే ఉంటుంది, బట్ లెస్ బెజిల్స్ కాబట్టి ఫామ్ ఫ్యాక్టర్ అనేది కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ మేజర్గా చెప్పుకోదగిన ఫీచర్స్ అంటే కంట్రోల్ సెంటర్ అండ్ నోటిఫికేషన్ ప్యానెల్. రైట్ సైడ్ స్వైప్ డౌన్ చేస్తే కంట్రోల్ సెంటర్ అండ్ లెఫ్ట్ సైడ్ స్వైప్ డౌన్ చేస్తే నోటిఫికేషన్ స్క్రీన్ ఉంటుంది. మేజర్ చేంజ్ అంటే టాస్క్ కిల్లర్. జనరల్గా హోమ్ బటన్ని డబుల్ ప్రెస్ చేస్తే వచ్చే టాస్క్ ఇప్పుడు స్వైప్ అప్ చేయాలి. అండ్ రన్నింగ్ టాస్క్ని స్విచ్ చేయాలి అంటే కూడా జస్ట్ స్వైప్ లెఫ్ట్ ఆర్ రైట్ చేస్తే ఈజీగా ఇంకో టాస్క్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవచ్చు. ఎంటైర్ టాస్క్ని కిల్ చేయాలి అంటే లాంగ్ ప్రెస్ చేసి స్వైప్ అప్ చేయడమే. ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉన్నా అలవాటైతే ఈజీగానే ఉంటుంది. ఫేస్ ఐడి గురించి చూస్తే చాలా త్వరగా అన్లాక్ అవుతుంది. నేను గాగుల్స్తో అండ్ డార్క్ ఏరియాస్లో టెస్ట్ చేశాను అండ్ చాలా క్విక్గా రెస్పాండ్ అవుతుంది. మోస్ట్ కన్సర్నింగ్ ఫ్యాక్టర్ వచ్చి టాప్ నాచ్. నార్మల్ యూసేజ్లో ఏమనిపించదు కానీ బట్ వీడియోస్ చూసేటప్పుడు కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. బట్ మీరు పించ్ ఇన్ చేస్తే వీడియో నార్మల్గానే వచ్చేస్తుంది, కాకపోతే వీడియో 2 సైడ్స్ ఎంటీ స్పేస్ ఉండిపోతుంది. స్పీకర్స్ గురించి చూస్తే బోత్ ఇయర్ పీస్ అండ్ స్పీకర్ గ్రిల్స్ మనకి అవుట్పుట్ని జనరేట్ చేస్తుంది. మీరు ఈ వీడియోలో వినొచ్చు వాల్యూమ్ ఎలా ఉంటుందో అని. To get all my latest awesome tech video updates. Hello YouTube, this is Praveen Photography. Previously, I did a video on how you can install and set up PhonePe application on your smartphone. In case if you missed it, you can check the video by clicking here. And in this video, I'll be showing you how you can send money in just few minutes using this PhonePe application. So without any further ado, let's get started. నేను ఇంప్రెస్ అయిన సెక్షన్ కెమెరా. పోర్ట్రేట్ మోడ్ ఈజ్ గ్రేట్ అండ్ ద కలర్స్ ఆర్ టూ గుడ్. బట్ సెల్ఫీ పోర్ట్రేట్ మాత్రం చాలా నూబ్గా ఉంది. షార్ప్నెస్ అసలు లేదు. నార్మల్ మోడ్లో షూట్ చేసిన పిక్చర్ మాత్రం టూ గుడ్. శాంపిల్స్ని మీరు ఇప్పుడు చూడొచ్చు. మోర్ శాంపిల్స్ నా ఫేస్బుక్ పేజ్లో చూడండి. ఫైనలీ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఈస్ యానిమోజీ. మీరు మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని యూస్ చేసి ఇన్స్టెంట్గా ఎమోజీస్ని 10 seconds యానిమేట్ చేయొచ్చు ఈ విధంగా. Thank you so much. This is me, alien. Puppy. This is puppy. Fox. I am fox.
అట్ లాస్ట్ నా ఒపీనియన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు iPhone 6 బిఫోర్ వర్షన్స్ని యూస్ చేస్తున్నట్లయితే డెఫినెట్గా వర్త్ బై. అండ్ ఇట్ డిపెండ్స్, మీరు బ్యాటరీ రీప్లేస్ చేసుకున్నట్లయితే మీరు సేమ్ వర్షన్లో ఉండొచ్చు. ఒకవేళ మీకు డిజైన్ నచ్చినట్లయితే యూ కెన్ ట్రై iPhone X. ఓన్లీ యానిమోజీ అండ్ బెజలెస్ డిస్ప్లే కోసం అయితే ఇంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్. బెటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి లైక్ iPhone 8 Plus ఎట్సెట్రా, ఒకసారి ఈ ఆప్షన్స్ని కూడా కన్సిడర్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? 1 lakh స్మార్ట్ ఫోన్ అవసరమా? మీ థాట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ సాయి ప్రవీణ్. నమస్కారం.